మనకు విత్తన శుద్ధిగా పనిచేస్తుంది, తర్వాత పంటల మీద స్ప్రే చేయడానికి కూడా పనిచేస్తుంది. ఇప్పుడు మన మిరప చెట్లు ఉన్నాయి, పూత వస్తూ ఉంటుంది, ఖాతా వస్తూ ఉంటుంది, యూరియా నాడు మందు చల్లుతూనే ఉంటారు. అలా కాకుండా ఈ హ్యూమిక్ ప్రొటెక్ట్ కానీ మనం స్ప్రే చేసుకున్నట్టయితే మనకు యూరియాకు బదులుగా ఇవి వాడుకున్న వాళ్ళం అవుతాం. తద్వారా మన భూమిని కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ఆ యూరియా నల్లి ఏంటంటే ప్రతి వచ్చిన పంట తొందరగా మురిగిపోతుంది, ఖరాబ్ అవుతుంది. ఇవి వాడుకోవడం వల్ల అలాంటి నష్టం ఏం జరగదు. మనకు బలం అనేది ఎక్కువ ఉంటుంది, భూమి కూడా మంచిగా తయారవుతూ ఉంటుంది. మాటికి యూరియా వేసి భూమిని ఖరాబ్ చేసుకోకుండా ఈ సేంద్రియంగా తయారైన వస్తువులు వాడుకుంటే పంటలు కూడా మంచిగా వస్తుంది, భూమి కూడా మంచిగా అవుతుంది. ఇది విత్తన శుద్ధికి, ఈ రెండు కలిపి విత్తన శుద్ధికి వాడుకోవచ్చు. 1 కేజీ విత్తనానికి 10 గ్రాముల ప్రొటెక్, 5 ml హ్యూమిక్. ఇలా ఒక అరగంట గంట మొక్కలైనా ఇంకా వేరే పప్పు దినుసులు ఏవైనా కానీ ఇలా చేసుకోవచ్చు. ఒకవేళ వడ్లు అయితే మనకు ఎక్కువ క్వాంటిటీ ఉంటాయి కదా, 20 కిలోల బ్యాగ్ ఉంటుంది, 25 కిలోల బ్యాగ్ ఉంటుంది. అట్లా మనం నైట్ నానబోస్తాం, పొద్దున తీసేస్తాం కాబట్టి దీన్ని సగం వాడుకోవచ్చు. ఒక 20 కిలోల బ్యాగుకు 120 గ్రాములు, ఒక 50 ml కలిపి నైట్ నానబోసిన తర్వాత పొద్దున తీసేసుకొని మళ్ళీ ఇప్పటిదాకా మనం ప్రాసెస్ తయారు చేసుకోవచ్చు. అంటే వడ్లకు సగం క్వాంటిటీ సరిపోతుంది, ఎందుకంటే 12 గంటలు ఉంటున్నాయి కాబట్టి ఎక్కువ వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు మన ప్రొడక్ట్ కానీ హ్యూమిక్ కానీ.